శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. షష్ఠ స్థానముందు రవి యోగిస్తూ ఉన్నారు, పంచమంలో బుధుడు, పంచమంలో గురుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రుని యొక్క బలం ఈ వారం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. రవి యోగించడం అనేటువంటిది ఏదో ఒక 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే ఏ పనినైనా సాధించడానికి కావలసినటువంటి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని, వీటన్నిటినీ కూడా రవి ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని, లేదా మీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళని మీరు నిలువరించడానికి ఈ గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కొంత మిమ్మల్ని కుజుడు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా రవి ఆ లోటుపాట్లని భర్తీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆదాయ వనరులకి, ఆదాయ మార్గాలకి ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు. అలాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి. ఖర్చులు తగ్గుతూ ఉండడాన్ని గమనించవచ్చును. వచ్చినటువంటి సంపాదన రుణబాధల్ని తీర్చడానికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. తద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. సమాజంలో కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. పదవీయోగానికి అవకాశం ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఉన్నతాధికారులు మీ పట్ల సుముఖతని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ ఉద్యోగం పోతుంది అనేటువంటి సందర్భంలో అందరి ఉద్యోగాలు పోయినా మీది మాత్రం నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి మీకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి మానసిక స్థితిని ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి నిరంతరం భగవద్ ధ్యానాన్ని చేస్తూ ఉండండి. ప్రత్యేకించి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండండి. గణపతి ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా ఈ వారంలో మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలని మీనరాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.